రెడ్ బుక్ కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదని అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్ అని కూడా అన్నారు. నమస్కారం గురుగారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ గారు దడదడలు ఆడించేస్తున్నారు, చూసారా మీరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. అంత అర్థం కాకుండా ఏం మాట్లాడారు సార్ ఆయన? చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఏటా పిచ్చి మాటలు? అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట, నలగొట్టేస్తాడంట, అమ్మో రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఈ మధ్య మీరు ఆయన ఏమైనా అన్నారా? ఎవరు ఏమన్నా, ఎవరినేమన్నా అన్నారా? మరి ఎవరు ఏమి అనకుండానే ఎందుకైనా నలగొడతా తొక్కెత్తా గీకుతా గిచ్చుతా అని అంటున్నారండి. మెడికల్ కాలేజీలు స్కామ్ జరుగుతా ఉంది. ఆ, ఈ స్కామ్ లో ఎవరైనా చేరితే విచారణ చేస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం. దానికి పవన్ కళ్యాణ్ రేత అన్నారు. ఏయ్! మమ్మల్ని లోపలేస్తారా? మీ సంగతి తెలుస్తాం. ఎందుకంత భయం? ఆయన డిక్షనరీలో భయం అన్న పదమే లేదు, తెలుసా మీకు? రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం. ఈ రోమాలు తీయడం ఏంటి సార్? ఇంతకుముందు ఎప్పుడు వినలేదండి ఈ డెవిలాగ్. ఒక ఆయన మా నాన్న రోమలు పెడితే ఏం పీకారు అంటాడు. అవును సార్, ఇందాకే అన్నారు లోకేష్ బాబు. నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీకారు, ఇప్పుడు ఏం పీకుతారు అంటారు. పీకు లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు. మాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే. ఎవరు పీకే గారా? ఆయన ఏం పీకుతున్నారు సార్? మన చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన దానిలో మన లోకేష్ సంపాదించిన దానిలో ఏమో పీకుడు పీకుతున్నావు. అంటే ఆ పీకుడు ఈ పీకుడు ఒకటేనా? అది పీకుడు అంటే అది అసలైన పీకుడు. మేం పీకేదే ఉంది. అది సరే కానీ సార్, లోకేష్ గారు ఏమన్నారు విన్నారా? మళ్ళీ రెడ్ బుక్ తెరుస్తాడంట. ఎన్ని పేజీలు ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్ లో? అలానే ఉన్నాయండి సార్. ఎందుకనే మంచిది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పా కదా, నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదని. మీరు అలా కుక్క నక్క అని సెటైర్ లేస్తే ముందు మీకే ముహూర్తం పెడేస్తారు. పిల్లకాకి లోకేష్ ఏం తెలిసింది? ఉండేది దెబ్బ. అంటే ఏం చేస్తారు? ముందుంది ముసళ్ళ పండుగ. ఓహో, అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్ అన్నమాట. ఓకే ఓకే,